హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో 3,000 మంది మావోయిస్టులు సిఆర్పిఎఫ్ క్యాంపుల మీద దాడి చేశారు. ఈ దాడి పక్కా ప్రణాళిక ప్రకారం జరిగింది. అదనపు బలగాలు రాకుండా ముందు రోడ్లన్నీ బ్లాక్ చేసి ఈ దాడి చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో డీటెయిల్స్ అనేది ఇచ్చిండు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భీకర యుద్ధం. పామేడులో సిఆర్పిఎఫ్ క్యాంపులను చుట్టుముట్టిన 3,000 మంది మావోయిస్టులు. మంగళవారం రాత్రి నుంచి కాల్పులు, గొరిల్లా దాడులు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 9 మంది పోలీసులకు గాయాలు, తప్పించుకున్న ఏపీ కూలీలు. ఆంధ్రప్రదేశ్కి చెందిన కొంతమంది కూలీలు అక్కడ పనిచేస్తుండే వాళ్ళు తప్పించుకున్నారు. చెట్లు నరికి ల్యాండ్ మైన్లు పేల్చి దిల్సాపూర్ రోడ్లు బ్లాకు. అన్ని రోడ్లు అదనపు, ఇప్పుడు జనరల్గా అటాక్ జరిగింది అంటే అదనపు బలగాలు చేరుతాయి, అక్కడికి వస్తాయి. అవి రాకుండా అన్ని రోడ్లు చెట్లను నరికి అక్కడ పేర్చి బాంబులు పేల్చి రోడ్లన్నీ పేల్చేసారు. అదనపు బలగాలు రాకుండా చేసి ప్లాన్ ప్రకారం ఈ అటాక్ అనేది చేయడం జరిగింది. అదనపు బలగాలు చేరుకోకుండా ప్లాన్ హిడ్మా వ్యూహం. ఈ హిడ్మా వ్యూహం అనగానే మీరు చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఈ హిడ్మా అనే వ్యక్తి నక్సల్ లీడర్, టాప్ లీడర్లలో ఈ హిడ్మా అన్న పేరు వస్తుంది. ఎప్పుడైతే మనం గూగుల్లో హిడ్మా అని కొడతామో ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, టాప్ మావోయిస్ట్ లీడర్ హిడ్మా కిల్డ్ ఇన్ ఎన్కౌంటర్. హిడ్మా చనిపోయిండు అని చెప్పేసి 2023 జనవరిలో చెప్పడం జరిగింది. కాకపోతే కొన్ని రోజుల తర్వాత లేదు హిడ్మా తప్పించుకున్నాడు అని చెప్పారు. ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా ఈ డీటెయిల్స్ అనేవి వచ్చినాయి. ఇక్కడ కొంచెం డీటెయిల్కి మనం వెళ్తే, రాకెట్ లాంచర్లతో దాడులు. రాకెట్ లాంచర్లతో తుపాకీ తూటాల మూతతో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులు మంగళవారం రాత్రంతా దద్దరిల్లాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పామేడు గ్రామంలోని 3 సిఆర్పిఎఫ్ క్యాంపులతో పాటు కొత్తగా నిర్మిస్తున్న ధర్మారం శిబిరాన్ని సుమారు 3,000 మంది మావోయిస్టులు చుట్టుముట్టి రాకెట్ లాంచర్లతో దాడులకి తెగబడ్డారు. మంగళవారం రాత్రి 6 గంటల సమయంలో మొదలైన ఈ దాడులు బుధవారం తెల్లవారుజామున వరకు సుమారు 10 గంటల పాటు కొనసాగాయి. ఈ దాడులు 10 గంటల పాటు కొనసాగినాయి. ఏదో వచ్చి ఒక దాడి చేసిపోయారు అన్నట్టు కాదు. ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది 10 గంటలు. ఇక్కడ మనం ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే, పక్కా వ్యూహంతో ఈ శిబిరాలను చుట్టుముట్టిన మావోయిస్టులు బ్యాకప్ ఫోర్సులు రావడానికి అవకాశమే లేకుండా చర్ల పామేడు దిల్సాపురం రోడ్లను దిగ్బంధించారు. ముందుగానే ఒక స్కెచ్ చేసుకున్నారు. ఇక్కడికి చేరడానికి ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఇవన్నీ రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లని బ్లాక్ చేసి ఈ దాడులు అనేది చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కల్వర్టుల వద్ద మందు పాత్రలతో రోడ్లను ధ్వంసం చేశారు. ఏవైతే రోడ్లు ఉన్నాయో వాటిని మందు పాత్రలు పెట్టి పేల్చేశారు. కల్వర్ట్లు రాకుండా కల్వర్ట్ల వద్ద మొత్తం పేల్చి పడేశారు. ఎవరు రాలేరు పోలేరు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్ బలగాలకు అండగా బ్యాకప్ ఫోర్స్ రాకుండా ఉండేందుకు అటవీ ప్రాంతంలో చెట్లను నరికి రోడ్లపై అడ్డంగా వేశారు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు తీవ్ర గాయాల పాలైనట్లు తెలుస్తుంది. ఏపీకి చెందిన 40 మంది కూలీలు తుదిలో మావోయిస్టుల రాకెట్లు తుపాకుల దాడుల నుంచి తప్పించుకున్నారు. 40 మంది కూలీలు ఏపీకి చెందిన వాళ్ళు ఉండేనంట, వాళ్ళు తప్పించుకున్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయేదాకా మావోయిస్టుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని చెబుతున్నారు. సిఆర్పిఎఫ్ వర్గాలు ఘటన వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. ఎందుకంటే ఈ ఘటన అనేది జరుగుతున్నది. ఇది న్యూస్లో లీక్ అయితే మళ్ళీ మావోయిస్టుల దాకా పోతుంది. పోలీసులు ఏం చేస్తున్నారు, ఏంటి పోలీసుల యాక్షన్ ప్లాన్ అని లీక్ అవుతుందని చెప్పరు. సిఆర్పిఎఫ్ వాళ్ళు చెప్పరు వాళ్ళ ప్లాన్ అదేంటి. మొత్తం అయిపోయాక ఒక ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్గా అప్పుడు చెప్తారు. ఘటనా వివరాలు వెల్లడించక నిరాకరించారు. అటు మావోయిస్టుల వైపు నుంచి కూడా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మావోయిస్టులు కూడా ఎవ్వరికీ ఏమీ ప్రకటన ఇవ్వలేదు. యాక్చువల్గా ఏంటంటే, ఇంత పెద్ద లెవెల్లో చేయాలి అంటే పక్కా ప్రణాళిక అన్నది ఉండాలి. ఎక్కడ చిన్న లీక్ కూడా లేకుండా ఉండాలి. కాబట్టి వాళ్ళు కూడా ఎవరికి చెప్పలేదు. ఎక్కడ ఈ విషయం అనేది బయటికి రాలేదు. 300కి పైగా రాకెట్ దాడులు. ఇది చాలా భయంకరమైన విషయం. మన దేశంలో తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో రాకెట్లు
AK-47లో ఇక్కడ AK-47 అని కూడా చెప్పిండు. ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు? అది షాకింగ్ విషయం. వీళ్ళకి ఈ మందు పాత్రలు, ఈ రాకెట్లు, ఈ గన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏంటి సోర్సు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బలగాలు కనిపెట్టాలి. అది చాలా ఇంపార్టెంట్ విషయం. అది ఘటన జరిగిన స్థలం సమీపం వరకు ఆంధ్రజ్యోతి వెళ్ళగలిగింది. అయితే మావోయిస్టులు ఎక్కడికక్కడ మందు పాత్రలు పెట్టారని ముందుకు వెళ్ళడం కుదరదని పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. మన ఆంధ్రజ్యోతి ఏదైతే న్యూస్ పేపర్ మనం చదువుతున్నామో వాళ్ళు అక్కడి దాకా పోయారంట. పామేడు పోలీస్ స్టేషన్ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వరకు అనుమతించారు. అసలు ఏం జరుగుతుంది చెప్పడానికి నిరాకరించారు. అయితే స్థానిక గ్రామస్తులు, ప్రత్యేక సాక్షులు, ఏపీకి చెందిన పలువురు కూలీలు మాత్రం రాత్రంతా బాంబులు మూతలతో అటవీ ప్రాంతం దద్దరిల్లిందని చెప్పారు. క్యాంపుల చుట్టూ దాదాపు 3,000 మంది వరకు మావోయిస్టులు తెరిపినివ్వకుండా కాల్పులు జరుపుతుండడం, నిప్పురవ్వలు సిఆర్పిఎఫ్ 151వ బెటాలియన్కు చెందిన శిబిరాల వైపు దూసుకురావడం చూశామన్నారు. 151 బెటాలియన్ ఏదైతే ఉందో సిఆర్పిఎఫ్ వాళ్ళ మీదికి జరిగిన అటాక్ ఇది. ఇక్కడ చూసుకుంటే రాత్రి 6 గంటల సమయంలో ఈ మార్గం మీదుగా వెళ్తున్న రహదారులను మావోయిస్టులు నిలిపివేశారు. వేరే మార్గంలో వెళ్లాలని సూచించారని స్థానికులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో మావోయిస్టులు పెద్దవి చిన్నవి కలిపి 300కి పైగా రాకెట్లు ప్రయోగించినట్టు తెలుస్తుంది. AK-47 ఇతర ఆధునిక రైఫుళ్లతో పాటు తుంబాంబులను వాడారని సమాచారం. ఈ తుంబాంబులు ఏందో మనకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. బుధవారం ఉదయం ఈ 3 క్యాంపుల సమీపంలో ఎక్కడ చూసినా తూటాలు, రాకెట్లు, పేలకుండా మిగిలిపోయిన రాకెట్లు కనిపించాయని సిఆర్పిఎఫ్ వర్గాలు తెలిపారు. అబ్జర్వ్స్గా ఈ రాకెట్లు వేసినప్పుడు కొన్ని రాకెట్లు పేలవు, అవి కూడా అట్లనే ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ప్రతిదాడుల్లో భాగంగా సిఆర్పిఎఫ్ పోలీసులు కూడా వ్యారా బాంబు అంటే ఒక బాంబు ఉంటుంది. వ్యారా బాంబు అంటే ఏంటంటే అది గాల్లోకి వేసినప్పుడు అది ఏమంటారు వెలుక్కుంటా పోద్ది కానీ పేలదు. ఎక్కడైతే పడుతుందో అక్కడే పేలుతుంది. ఈ డీటెయిల్ ఇచ్చారు ఇక్కడ, అందుకే చెప్తున్నాను, నాకు కూడా తెలియదు. ఆ బాంబు పేరంట అది ప్యారాబాంబు అది లను ప్రయోగించినట్టు తెలుస్తుంది. మావోయిస్టులు వ్యూహాత్మక దాడి తర్వాత సిఆర్పిఎఫ్ భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టింది. పామేడు ప్రధాన రహదారులను మావోయిస్టులు అక్కడికక్కడ మందు పాత్రలను పెట్టడంతో వాటిని నిర్వీర్యం చేస్తూ ఆపరేషన్ కొనసాగుతుంది. అక్కడక్కడ పేలకుండా మిగిలిన మావోయిస్టు రాకెట్లను నిర్వీర్యం చేస్తున్నారు. మావోయిస్టుల మందు పాత్రలు పెట్టడం, చెట్లను అడ్డంగా నరికి వేయడం వల్ల పోలీసుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ధర్మారం, రాచపల్లి పరిసర గూడెలకు చెందిన ఆదివాసులకు ఇతర ప్రాంతాలకు సంబంధించిన సంబంధాలు తెగిపోయాయి. నిజమే కదా, మొత్తం ఆడికాడికి బ్లాక్ చేశారు. కాకపోతే ఇక్కడ ఇందాక ఒక చిన్న పాయింట్ నేను చెప్పిన మీకు, అదేంటి అంటే రాత్రి 6 గంటల సమయంలో ఈ మార్గం మీదుగా వెళ్తున్న వాహనాలను మావోయిస్టులు నిలిపివేశారు. ఎప్పుడైనా సరే అంటే జనరల్ ఒక క్రైటీరియా ఉంటుంది ఏంటంటే మావోయిస్టులైనా నక్సల్స్ అయినా సామాన్యులని ఇబ్బంది పెట్టరు అని చెప్పేసి ఒక క్రైటీరియా అన్నది, ఒక విషయం అన్నది మనకు తెలిసిందే. అందులో భాగంగానే అక్కడి నుంచి వెళ్తున్న వాళ్ళని 6 గంటల తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, వేరే దారిలో వెళ్ళండి అని చెప్పేసి దారి మళ్లించారంట మావోయిస్టులు. ఎందుకు చేసి ఉంటారు అంటే మందు పాత్రలు పెట్టారు కాబట్టి సామాన్య జనానికి ఇబ్బంది కలగకూడదు, వాళ్ళ ప్రాణాలకి హాని కలగకూడదు అని చెప్పేసి మరి వాళ్ళు వేరే వైపుకి టర్న్ చేశారు అని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ హిడ్మా పనేనా, ఈ ఎవరైతే ఇందాక నేను చెప్పిన కదా ఈ లీడరు, ఈ హిడ్మా ఎవరైతే ఉన్నారో ఇది హిడ్మా పనేనా కాదా అన్న విషయం మనకు క్లారిటీ అనేది రావాలి. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో క్లారిటీ అన్నది ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు. హిడ్మా గురించి కొన్ని డీటెయిల్స్ అన్నది ఇచ్చిండు. నేను ఇందాక మీకు చెప్పిన డీటెయిల్సే. 2023లో చనిపోయిండు అనుకున్నారు, కాకపోతే చనిపోలేదు, బతికే ఉన్నాడు. కాకపోతే ఇదేదైతే వ్యూహం ఉన్నదో ఈ వ్యూహం హిడ్మా వ్యూహమే అని చెప్పేసి అంటున్నారు. త్రిముఖ వ్యూహం అనేది ఏదో హిడ్మా పాటిస్తాడంట, అదే రాసిండు. ఆ త్రిముఖ వ్యూహమే ఇది. కాకపోతే అందుకే ఇది హిడ్మా హస్తం ఇందులో ఉంది అని చెప్పేసి వీళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళు అనుమానం అనేది వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. ఈ మొత్తం విషయాన్ని విన్నాక దీని గురించి మీరేమనుకుంటున్నారు తప్పకుండా కమెంట్ చేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.